కోతలు పూర్తి అయ్యేటప్పటికి ముందు కోసిన మొక్క మళ్ళీ మనకి మొదటి కోత రెండో కోత రెడీ అయిపోతుంది. రెండో కోతకి అయితే 8 సంవత్సరాలు సరిపోతుంది. ఎందుకంటే 3 రెడీ అయిపోయి ఉంటుంది కదా. నెక్స్ట్ అంటే కొన్ని పని చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే 5 అడుగుల దూరంలో మళ్ళీ కొత్త మొక్క వేస్తారు. మీకు ఎటు చూసిన 10 అడుగుల దూరం ఉంది కదా, 5 అడుగులో కొత్త మొక్క వేస్తారు. ఈ రెండో కోత పూర్తి అయ్యి మళ్ళీ మూడో కోత పూర్తి అయ్యేటప్పటికి ఈ కొత్త మొక్క మొదటి కోత రెడీ అవుతుంది. ఇంకా కంటిన్యూ మళ్ళీ కొనేటప్పుడు పెట్టుబడి పెడతారండి మీరు. తర్వాత ఇన్సూరెన్స్ అన్న ఆ 2-3 సంవత్సరాలు కడతారు. ఇంక మధ్యలో మీరు కట్టేది ఏం లేదు. కొత్త మొక్క వేస్తున్నాం కదా, మళ్ళీ 5 అడుగుల దూరంలో కొత్త మొక్క వేస్తున్నాం కదా, గ్యాప్ లో ఉంటది కదండి. ఈ రెండో కొత్త పూర్తి అవుతుంది, మళ్ళీ మూడో కొత్త పూర్తి అయ్యేటప్పటికి ఇక్కడ కొత్త మొక్క మనకు ఉంది కదా. ఇంకా ఆగిపోలేదు, నడుస్తూనే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే భూమి ఉన్నతకాలం నడుపుతాను చూస్తామండి మేము. భూమి ఉన్నతకాలం నడుపుతాను చూస్తాం. ఎందుకంటే ఈ పంట పండించడానికి ఎరువులు పురుగుల మందులు ఏమి వేయాలి అంటే భూమిలో సారం మనం తీసేయం. ఇవన్నీ ఇప్పుడు ఒరిజినల్ ఉంటుందండి, డమ్మీ కాపీ ఉంటుందండి. మనది ఒరిజినల్. మనం ఫస్ట్ మనం వచ్చాం, ఫస్ట్ మనదే. ఎందుకంటే 5,000 ఎకరాలు మనం అమ్మింది. అలా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, ల్యాండ్ కనపడతారు అంతే. కంపెనీ పెట్టి 2006లో పెట్టాం, 2017లో ఎర్రచంద్రంలో అడుగు పెట్టాం. మన ఎవడొచ్చినా సరే ఏ కంటి మారుతుంది తప్ప జడ్డగడకైతే రాలేదు. ఎందుకంటే మన ఆల్రెడీ జడ్డ దాకా వచ్చేసింది. అమ్మాహా దగ్గరికి వచ్చేసాం మనం. అదే ఇన్సూరెన్స్ అందుకే కదా, ఇన్సూరెన్స్ అందుకే కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ట్రాకింగ్ ఉంటుంది. ఆ మొక్క సైజ్ ఎంత, దాని డయామీటర్ ఎంత, దాని క్వాలిటీ, దాని వాల్యూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి అది టాలీ చేస్తారు. ఇప్పుడు చూడండి, మనకి వరకు పంటలో పోయినప్పుడు ఈయన ఎకరానికి ఇంత మినిమం అని చెప్పి ఎలా ఇస్తారు, ఇచ్చేవారు. ఎకరానికి 30,000 ఇక్కడ మొక్కకి మీరందరూ ఇప్పుడు మీ పొలం ఎవరు చేస్తారని పక్కన పెడితే గవర్నమెంట్ రికార్డులో రైతు ఎవరు? మీరే కదా. ఇక్కడ మన పొలం కౌలుకి ఇస్తాం కానీ ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ ఎవరు అడుగుతారు? మనల్ని అడుగుతారు. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎవరు పడుతుంది? మనకే పడుతుంది. దీని మీద వచ్చిన ఆదాయం ఎవరు పడుతుంది? మనకే పడుతుంది. కాదండి, ఈ ఫెన్సింగ్ అంతా ఫెన్సింగ్ అంతే. ఈ మొక్క వేసినంత వరకే మనదే. వేసినంత వరకే మనది. ఇప్పుడు అయిపోతుంది కదా, ఇన్సూరెన్స్ ఖాళీ లేదు కదండి. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయండి. అంటే మనకు 2-3 సార్లు తిరిగి ఒప్పుకుంటే కనుక మనం పొలం కొనుక్కున్న తర్వాత పర్సనల్గా వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ ఈఆర్ఓని పట్టుకుని మనం చేయించుకుంటూ మనం రైతు భరోసా కూడా పెట్టుకోవచ్చు. వస్తుంది. ఊర్లో సొంత పొలం లేకుండా ఇదే మొత్తం పొలం మీద పెట్టుకోవచ్చు. ఊర్లో ఇంకా ఆల్రెడీ వస్తుంది కదండి, మళ్ళీ కొత్తగా ఏం పెట్టుకుంటాడు? రేషన్ కార్డుకో అన్నీ ఒకే పేరు. ఇప్పుడు 6 ఎకరం ఉన్నా, ఎకరం ఉన్నా, 5 ఎకరాల లోపు ఎంత ఉన్నా రైతు భరోసా మామూలే. అసలు ఈ పొలం కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవడో రైతు భరోసా తీసుకోడు. ఎందుకంటే సంవత్సరం కాలే ట్యాక్స్ కట్టాలి. ఇందులో కొనుక్కున్న వాళ్ళు నెంబర్, పేర్లు, నెంబర్లు, వాళ్ళ యూనిట్ నెంబర్లు మనకు మ్యాప్ ఇస్తారు. మన నెంబర్ ఎక్కడ ఉందో మన ఇక్కడ సూపర్వైజర్కి చూపిస్తారు. నా బిట్ ఎక్కడ ఉందో చూపించాలంటే నేను చూపించలేకపోవచ్చు కానీ వాళ్ళు చూపిస్తారు. నా బిట్ నెంబర్ 4 మ్యాప్ అంత ఐడియా ఉంటుంది. తర్వాత మన కంపెనీ కూడా కొత్త డెస్క్ సిస్టమ్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనం గూగుల్ మ్యాప్ లొకేషన్ మనం ఎలా ఆన్ చేసి ఎలా వెళ్ళిపోతామో మన సైట్లో కూడా మనం అలా వెళ్ళిపోయాం. ఇంకా టెక్నాలజీ అయినా వస్తాయండి ఒకటి. మనం ఏది ముందు చెప్పమండి చేసుకుంటూ వస్తాం ఒకటి. ఇప్పుడు చూడండి, బ్యాంక్ అనేది 2017, 18, 19, 20 వరకు లేదు. 2021లో మొదలైంది. అంటే బ్యాంక్ కడతామని ముందు మనం ఏం చెప్పలే. అంటే కస్టమర్ పెట్టుబడి పెట్టినోడికి ఎంత వెసులుబాటు ఇవ్వాలో అంత వెసులుబాటు ఇచ్చుకుంటూ వచ్చాం. ఇబ్బంది పడకుండా 12 సంవత్సరాలు అక్కడ పెట్టారని మామూలుగా ఒప్పుకుంటాం. 32 లక్షలు పెట్టేసారు బాబు, ముట్టుకుంటా లేదని ఫీల్ అవ్వచ్చు. కానీ ఏమొచ్చే అవకాశం? నీ డబ్బులు అవసరం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టిన 10 లక్షలు తెచ్చుకోవాలి బాబు అని చెప్పి నువ్వు జాగ్రత్త కట్టేసావు. మళ్ళీ కాదు మళ్ళీ తీసుకొని అంతే చెప్తారు. ఫేస్ వాల్యూ మిమ్మల్ని మనకి మార్కెట్లో ₹1 అప్పు పడుతుందంటే ఎందుకు పడుతుంది? ఫేస్ వాల్యూ బట్టి. మన మార్కెట్లో అప్పు పడుతుందంటే అక్కడ మంచి పేరు లేనట్టే కదండి. మరి అసలు మీ గురించి తెలియకుండా ఇప్పుడు కంపెనీ 152 కోట్లు లోన్ ఇచ్చింది జనాల గురించి. అంటే మా ధైర్యం ఏంటి? ఎప్పుడో 2019లోనే అయిపోయిందండి.
అయిపోయాక ఇలాంటి వెంచర్లు 50 వెంచర్లు ఉన్నాయండి. 45 వెంచర్ దాకా మీకు ఎక్కడ కూడా సైట్ లేదు. తర్వాత సైట్లో మీకు అక్కడ అరా పావు ఎకరా అలా దొరుకుతుంది. అంటే 4500 ఎకరాలు ఆల్రెడీ అమ్ముడు అయిపోయింది. 4500 ఎకరాలు అమ్ముడు అయిపోయింది. ఇంకో 500 ఎకరాలు ఇప్పుడు రెడీగా అక్కడ నెల్లూరులో కొంచెం, ప్రకాశంలో కొంచెం, చిత్తూరులో అదే అనంతపురంలో కొంచెం. దీంట్లో లేవండి అసలు. మీకు ఇది 3వ వెంచర్ అండి. 45 వెంచర్ దాకా లేవని చెప్తున్నాను కదా. 45 వెంచర్ నెంబర్స్ 45. ఇప్పుడు ఎక్కడో కొత్తది ఇస్తారండి మీకు, ఎక్కడో సెర్చ్ చేసి మనం కొనుక్కుంటే. ఇప్పుడు మనం దొనకొండ మనం వెళ్తాం. ఇప్పుడు దొనకొండ వెళ్ళేటప్పుడు వెళ్తాం భోజనం చేసి, అందులో మీకు ఇస్తాం. అలా అది ఖాళీ భూమి ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఖాళీ భూమి అలా ఫిజింగ్ చేసి ఉంటుందండి. ఖాళీ భూమి దాని మ్యాప్ నా మ్యాప్లో మొత్తం అంతా ఇన్సూరెన్స్ అంతా అయిపోయాక అప్పుడు మొత్తం మొక్కలు వేస్తాం, ఇన్సూరెన్స్ వేస్తాం, అన్ని మొదలెట్టుకుంటారండి. ఓకే అయ్యాక ఓకే. ఇది అమ్ముడైంది కదా, ఇక్కడ మొక్క వేద్దాం, ఇక్కడ అమ్ముడవలేదు కదా, ఆపేద్దాం ఉండదు. చేసుకుంటే వెళ్ళిపోతామండి. ఇక్కడ పర్సనల్ ఓకే.